మిడిల్ ఈస్ట్లో $1.2 బిలియన్ అండి. ఈ $1.2 బిలియన్ విలువైన అంటే ఇప్పుడు ఈ ఖతార్ ఈ ప్రాంతంలో ఒక పెద్ద స్పేస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసింది బాలిస్టిక్ మిసైల్ ఎంటైర్ని ట్రాక్ చేయడానికి. ఈ ట్రాక్ చేయడానికి పెడితే ఇక్కడ చైనా ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే ఒక బాలిస్టిక్ మిసైల్ ద్వారా $1.2 బిలియన్ విలువైన ఈ రాడార్ స్టేషన్ పేల్చేయడం జరిగింది. ఇది అమెరికాకి ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పుడు అకార్డింగ్ టు డిఫెన్స్ అనలిస్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఉపయోగించే డ్రోన్లు బాలిస్టిక్ మిసైల్స్ ఎటు వెళ్తున్నాయో కూడా ట్రాక్ చేయడానికి యుఎస్ లేదు. దే హ్యావ్ టు వర్క్ అండర్ యాజ్ ఎ బ్లైండ్ అనమాట, ఒక గుడ్డివాళ్ళలాగా పనిచేయాలన్నమాట. ఇది అతిపెద్ద నష్టాన్ని కలిగించింది. యుఎస్ ఎంబసీస్ని అటాక్ చేసేసింది, అతిపెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. రెండోది ఏంటంటే ఈ హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసింది. ఏ షిప్పులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఇరానియన్ నేవీని సైలెంట్గా కొట్టాలి, ఇరానియన్ నేవీని దాని కాన్ఫిడెన్స్ పొడగొట్టాలి. కాబట్టి ఇరానియన్ నేవల్ షిప్పులు స్పీడ్ బోట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ అమెరికా నేను చెప్పినట్టు అంతకుముందు వన్ ఆఫ్ ది సుప్రీం మిలిటరీ పవరేనండి, ద గ్రేట్ పవర్ ఆన్ ది ఎర్త్. కానీ ఇంత పవర్ కూడా ఈ హర్మూజ్ స్ట్రైట్లో ఇరానియన్ కంట్రోల్ని ఏం చేయలేకపోతుంది. దీన్ని విడుదల చేయాలంటే హర్మూజ్ స్ట్రైట్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 2 నెలల సమయం పడుతుందంటే ఇక్కడంతా ల్యాండ్ మైన్లు ఉన్నాయి, స్పీడ్ బోట్లు ఉన్నాయి, ఏ షిప్ ఎక్కడికి వెళ్ళినా పేల్చేస్తారు. ఈ పర్షియన్ గల్ఫ్లో ఇప్పుడు మొత్తం ఇక్కడ ఈ సౌదీ అరేబియా ప్రాంతంలో 700 ఆయిల్ ట్యాంకర్లు చిక్కుపడిపోయినాయి. ఇందులో 37 ఇండియా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళలేదు. కాబట్టి అమెరికాకి చిర్రెత్తిపోతుంది. ఒక గ్రేటెస్ట్ మిలిటరీ పవర్ నేను అయ్యుండి కూడా ఆఫ్టర్ ఆల్ ఒక ఇరానియన్ కంట్రీ యొక్క నేవల్ ఫోర్స్ నేను అడ్డగించలేకపోతున్నానని దాన్ని కసితోటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఈ షిప్ని పేల్చేయడం జరిగిందనమాట.